రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది సాధారణమైనటువంటి కుట్ర కాదు. ఎందుకంటే దళితులు ఎప్పటికీ కూడా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మనల్ని విభజిస్తూ ఉన్నారు. మనకి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో 100లో 3కే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి కులాలకి బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని దేశవ్యాప్తంగా మనం ఓడిశారు. 1108 ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు సమంగా విభజిస్తాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఏ విధంగా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రిని అలాగే ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖున వస్ డే అంటే వరల్డ్ యాంటీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ డే, ప్రపంచ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక దినోత్సవంగా జరపబోతున్నాం. ఇక నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కులాలతో ఆడుకునేటటువంటి ప్రక్రియ చాలా ఎక్కువ. ఎప్పుడు కులాలతోనే ఆయన రాజకీయం అంతా జరిగింది మిత్రులారా. ఆయనతో పాటు నేను కూడా 30 సంవత్సరాలుగా ప్యారలల్గా జర్నీ చేస్తూ ఉన్నాను. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే నేను కూడా ఆయన పక్కన 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే మాలలు ప్రాపర్ ఒరిజినల్గా మాల అనేటటువంటి బ్యానర్లో ఉన్నటువంటి గ్రూప్ 40 లక్షల మంది ఉన్నారు. మిగతా మాల ఉపకులాలు 23,000 మంది ఉన్నారు మిత్రులారా. వారొక 6 ఉపకులాలు ఉన్నారు. అందులో మాల దాసరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మా క్లాస్మేటు. ఆ మాలదాసరి సామాజిక వర్గం ఆంధ్ర మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం 9,700 మంది ఉన్నారంతే మాల దాసరి వర్గం అది. అలాగే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సోదరులకు ఇచ్చారు. మాదిగ సోదరులకు ఇవ్వండి, అలాగే మాల ఉపకులాలకు ఇవ్వండి, వారందరికీ న్యాయం చేయండి, మాకేమీ అబ్జెక్షన్ లేదు. మరి మెజారిటీ వర్గమైనటువంటి 40 లక్షల మంది మాల ప్రాపర్గా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చంద్రబాబు గారు, మరి మీ యొక్క ప్రభుత్వంలో మాల ఒరిజినల్ బ్యానర్తో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి పదవులు ఇస్తారా, ఇవ్వరా? ఈ వర్గాన్ని మీరు పూర్తిగా బ్యాన్ చేశారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరందరూ గమనించండి. ఒక మాల వర్గాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మిగతా వర్గాలన్నీ కూడా టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. ఇది కేవలం మాలలపై కుట్ర అనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి కులాన్ని, డెవలప్ అయినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ, రాజ్యాధికారానికి మనల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన మాలలకు కానీ మాల ఉపకులాలకు కానీ మాదిగలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఓవరాల్గా దళితులపై కుట్ర అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. గమనించి మనమంతా ఐక్యతతో పోరాడకపోతే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ పాతాళానికి తొక్కేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్. ఆ రోజున ఈవీ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ కేసులో ఏమిచ్చిందంటే, లోకల్గా చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ చేసింది, రాష్ట్రాలకు చేసేటటువంటి అధికారం లేదు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి. అలాగే ఆ రోజున మరొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఎస్సీ కమిషన్ సంప్రదించలేదని ఆ రోజున 5 జడ్జీలు బెంచ్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టేయడం జరిగింది. లేదు చెల్లిద్ది, మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి, లుక్ బ్యాక్ ఉంటుంది జడ్జిమెంట్ అని చెప్పేసి 7 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనంలో పంజాబ్ వేసినటువంటి కేసులో మొన్న తీర్పు జడ్జిమెంట్ పాతదాన్ని కొట్టేసి కొత్తగా వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అవును, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఫస్ట్ పంజాబ్లో 1975లో చేశారు, హర్యానాలో 96లో చేశారు, 2000 అరౌండ్ మన తమిళనాడులో చేశారు. కొన్ని మాదిగా ఉపకులాలని చెప్పచ్చు, వాళ్ళకి ఇచ్చారు. ఈ కేసులన్నీ బేస్ చేసుకునే మన ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతిలో మరి లేకపోతే రాష్ట్రాల చేతిలో లేదు, చేయొచ్చు, ఉందని చెప్పింది మన సుప్రీంకోర్టు. అదే కదా జడ్జిమెంట్. ఇట్ ఈస్ పెర్మిసిబుల్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పి ఇచ్చింది. ఇంతవరకు మొన్న